మా జైలుకి ఎందుకు వస్తున్నారు? మాకు ప్రజలు కదా ఇచ్చింది అధికారము, మీరు కాదు కదా. ఈ విషయంలో న్యాయమా ధర్మమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ప్రశ్నిస్తున్నారు. మీరు చేసే అరాచకాలకు, మీరు చేసే అన్పార్లమెంటు లాంగ్వేజ్తో మీరు మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సోదరులు బాగా గమనించవలసిన విషయము. ఈ సారాంశాన్ని మీరు బాగా ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అనుకూలంగా ఉందా? మీరు అనుకున్న విధంగా చేస్తుందా? మీకు స్టూడెంట్స్కు నోటిఫికేషన్స్ ఇస్తుందా? మీకు ఉద్యోగాలు ఇస్తుందా? మీకు ఏ మైనింగు లేకపోతే శాండు ఎలాంటివి కుంభకోణాలు చేస్తుందా? ఇవన్నీ ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు డిసిజన్ తీసుకొని మంచి పార్టీ ఉన్నప్పుడు, మంచి సేవలు చేస్తున్నప్పుడు కాంగ్రెస్కు మీరు సపోర్ట్ చేయాలి. ఈ దుర్మార్గం పరిపాలన పోయిన తర్వాత మళ్ళా తిరిగి అధికారంలో ఉన్నట్టు ఈ ఫీలింగ్ను మనసులోకి వెళ్ళి తీసేసి దీన్ని తుంగలో ఇంకా దొక్కాలని రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి 40% ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామనడం ప్రజాస్వామ్యానికి, దేశానికి మంచిదేనా? అంటే 40% వచ్చేస్తే ఒక ఉత్తీర్ణత కాదా? అగర్ వాళ్ళను పడగొట్టడం ఇది ధర్మమా? ఇది న్యాయమా? అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చిన అధికారాన్ని మీరెవరండి కూలగొట్టడానికి? మీకు ఏం అధికారం ఉందని రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. కాబట్టి విద్యులు, మేధావులు ఆలోచించాలి. ఈ దుర్మార్గమైన రాజకీయాలను పాతరేయాలి. ఎవరైనా పర్వాలేదు, ఇంతకుముందు ప్రీవియస్గా నాయకులు ఎవరైనా, అనుభవజ్ఞులైనా, మేధావులైనా, కవి పండితులైనా తెలంగాణ రాష్ట్రంలో నానా రకాలుగా ఉన్నారు. కాబట్టి ఈ దుర్మార్గం పరిపాలనకు పాతరేయాలన్నా వద్దా అనేసిగిన మీకు ఒక చిన్న క్వశ్చన్ మార్క్తో వివరించి చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఈ దుర్మార్గం పరిపాలన పాతరేయాలా వద్దా అది ఆలోచన చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర నా సోదరులందరికీ చెప్తున్నా, బాగా ఆలోచన చేయండి. తర్వాత పార్టీలను చీల్చడము, ప్రభుత్వాలను పడగొట్టడము మీ నీతి జాతి అంటూ కేసీఆర్ మోదీలపై మండిపడ్డారు. పార్టీలను పడగొట్టడము కాదు, ప్రజలకు ఏది బాగా చేస్తుంది, ఏది చెయ్యొద్దు, ప్రజలకు అనుకూలంగా చేసేదాన్ని ఈరోజు నువ్వు పడగొడతావు, అది నీతి నీకు, జాతి అనేది అది అని తర్వాత కేసీఆర్ మోదీలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అంటే మీరు చేసే అరాచకాలకే మండిపడుతున్నారు. మీరు కరెక్ట్ ఉంటే ఎవరు ఏది అన్నారు. కాబట్టి పాలమూరు న్యాయయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు.